ఆయన. ఒక పురుషుడు అన్నవాడు ఆ, తను ఏ స్థితిలో ఉన్నాడు ఆ! అంటే, అవును. ఒక రావణాసుడు ఏ అవునండి. స్థితిలో ఉండగలిగిన వాడు అవునండి. అంటే అంటే సంపాదనలో కానీ, తను కూడగట్టుకున్న దాంట్లో కానీ, రాజ్యంలో కానీ, అవును. తన యొక్క బలము, జనబలం అవునండి. కానీ, రాజ్య బలం కానీ, అవునండి. ఏ ఒక్కటి కూడా అన్ని దైవ బలం కానీ అన్ని సంపాదించుకున్నాడు. అవునండి. ఇప్పుడు పురుషుడు ఆ విధంగా ఉన్నాడు. ఇప్పుడు పురుషులు ఒకప్పుడు ఆ విధంగానే ఉన్నారు. అవునండి. ఎప్పుడైతే ఇప్పుడు ఆ పురుష అహంకారము అవునండి. ఎప్పుడైతే అంటే ఇవన్నీ బలపడే కొందికి పురుషునికి అహంకార స్థితి వచ్చింది. అవునండి. ఎప్పుడైతే అహంకార స్థితి ఏర్పడిందో అవునండి. ఇప్పుడు ఆ స్త్రీ అన్నది ఇప్పుడు ఆ, ఆ, అంటే సీతాదేవిని ఎలాగైతే ఆ, వచ్చి సీతాదేవి తన దృష్టిలో సీతాదేవి చూడడము, ఆమెని మోహించడము, ఇప్పుడు తర్వాత తీసుకొని పోవడం. అవునండి. అంటే ఇక్కడ పురుషుడు అన్నవాడు స్త్రీకి ఎప్పుడైతే లోనైనాడో, అవునండి. ఆ మోహం చెందినాడో, అవునండి. అంటే ఇక్కడ ప్రకృతికి లోనైనాడు. అవునండి. ఇప్పుడు ఏమైంది తన పరిస్థితి, పురుషుని పరిస్థితి? ఎప్పుడు ఈ మోహపడి ఎప్పుడైతే తన వశం చేసుకున్నాడో, తన అవునండి. తన అంటే తన మనసులో పెట్టుకునేసినాడు. ఇప్పుడు తీసుకొని పోయి తన లంకలో పెట్టుకునేసినట్టుగా తనలో అవునండి. పెట్టుకునేసినాడు. అవునండి. తనలో ఒక ప్రకృతి భావాన్ని, స్త్రీ భావాన్ని, అవునండి. ఇప్పుడు ఆ సీతాదేవిని ఎలాగైతే పెట్టుకున్నాడు అంటే తనలో పెట్టుకునేసినాడు. అవునండి. ఇంతవరకు తనలో లేదు కాబట్టి ఆ! పూర్తిగా పురుషుని స్థితి ఉండింది తనలో. అవునండి. ఇప్పుడు తనకు వశం కావాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ ప్రకృతి తన వశం కావాలని. అవునండి. ఇంతవరకు ఇప్పుడు నేను ఇంతటి వాడిని, ఇదంతా జయించాలా, ముందు అన్ని సాధించినాడు. అవునండి. ఇంక ఇది కూడా సాధించేయాలి. అవునండి.